ఈ ప్రస్తుత దినాల్లో మనం ఎవరికైనా ఒక విషయాన్ని తెలియపరుస్తూ అట్లా కాదురా, ఇలా ఉండాలి, అలా ఉండకూడదు, నీతిగా ఉండాలి, న్యాయంగా ఉండాలి అని మనం ఎవరికైనా చెప్పామనుకోండి, అవతల వారి దగ్గర నుంచి ఏం సమాధానం వస్తుంది? మీరు ఎవరికైనా నీతిగా ఉండండి అని చెప్పండి, వాళ్ళు ఏమంటారు? ఎవడున్నాడు నీతిగా లోకంలో అంటారా? అనరా? ఎవడే యథార్థంగా ఉన్నాడు? ఎవడు అన్యాయం చేయకుండా ఉన్నాడు? అందరూ నీతులు సూక్తులు చెప్పేవాళ్లే కానీ ఎవరు దోచుకుంటలేదు, ఎవరు తింటలేదు, ఎవరు నీతిగా ఉన్నారని, ఎవరు యథార్థంగా ఉన్నారు, అసలు ఎవరు నీతిమంతులు అనే మాట ప్రతి ఒక్కరి నోట వస్తూ ఉంటుంది. అది విన్నప్పుడు మనకు కూడా ఏమనిపిస్తుంది? నిజమేగా, ఎవరు నీతిగా ఉన్నారు? నీతిగా ఉన్న వాళ్ళని కూడా ఏం చేస్తున్నారు? తొక్కేస్తున్నారు. నీతిగా ఉన్న వాళ్ళకి అసలు కాలమే లేదు, నీతిగా ఉన్న వాళ్ళకి న్యాయమే లేదు, నీతిగా ఉన్న వాళ్ళకి అసలు ఆదరించేవారే లేరు అని మనం అంటాం. ఈ కాలంలోనే కాదు, ముందు కాలంలో కూడా అలాంటి విషయాల కోసం పాటలే పాడేశారు. స్తోత్రం, పాటలే పాడారు. అందుకనే కీర్తనాకారుడు కూడా ఒక మాట అంటాడు, నీతిమంతుడు ఎవడునూ లేడు, ఒక్కడునూ లేడు, మేలు చేయువాడు ఒక్కడునూ లేడు అంటాడు. మంచి చేసేవాడు ఒక్కడునూ లేడు, అందరూ కూడా పాడైపోయారు. ఆ కాలంలో కూడా నీతిమంతులు లేరు అని పాటలు పాడుతూనే ఉన్నారు. కానీ కొంతకాలం గడిచిన తర్వాత అదే కీర్తనాకారుడి చేత దేవుడు మరొక పాట పాడించాడు, నీతిమంతులు ఉన్నారు. హల్లెలూయా. లేరు అని కొంతమంది అంటే ఉన్నారు. ఎలా ఉంటారు, వాళ్ళకి ఏం కలుగుతుంది అనేది కూడా దేవుడు స్పష్టంగా రాయించారు. నీతిమంతులు ఎక్కడుంటారు, నీతి లేని వాళ్ళు ఎక్కడుంటారు, నీతి కలిగితే, నీతి కలిగి జీవిస్తే ఎవరు వారిని ప్రేమిస్తారు? ఇలా చాలా విషయాలు మీరు పరిశుద్ధ గ్రంథాన్ని తరచి త్రవ్వి పరిశోధించి బైబిల్ గ్రంథాన్ని గనక మీరు చక్కగా చదవగలిగితే నీతి మంతులకు కలుగు మేలులు ఎన్నో అవన్నీ కూడా రాయబడి ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునగాక. నీతి మనిషిని ఏం చేస్తుందో తెలుసా? నిలబెడుతుంది. ఈ మాట గుండెల్లో పెట్టుకోండి. నీతి మనిషిని నిలబెడుతుంది, ఎప్పటికైనా నిలబెడుతుంది. ఆలస్యం అవుతుంది కానీ ఒకప్పుడు నీతిమంతుడు నిలబడినప్పుడు వాడి ముందు అనేక మంది నిలవబడ్డానికి భయపడతారు. ఎందుకంటే నీతిమంతుడు సింహము వలె ఉంటాడు. హల్లెలూయా. అవినీతిమంతుడు కూడా చాలా పచ్చగా ఎదుగుతున్నట్టు కనిపిస్తాడట. హఠాత్తుగా గడ్డి మొక్క ఎండిపోయినట్లుగా హఠాత్తుగా కనిపించకుండా పోతాడంట. బైబిల్ చెప్తున్న సత్యం. నీతి ఈరోజు చాలా ప్రాముఖ్యమైనది. ఆ నీతి మన పిల్లల జీవితాలకు ఆశీర్వాదకరంగా మారుతుంది. చాలామంది వారి జీవితాల్లో నీతి లేకుండా బ్రతికి వారి జీవితాలను పాడు చేసుకున్న వారు మాత్రమే కాదు, వాళ్ళ పిల్లల జీవితాలను కూడా పాడు చేసిన వారు ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. మీకు ఒక ఉదాహరణ చెప్తా. నిన్నే ఒక దైవజనులు వస్తే ఆయనతో నేను మాట్లాడుతూ ఉంటే ఇలా కొంచెం మాట్లాడుకున్న తర్వాత ఆయన ఒక సందర్భాన్ని చెప్పారు. ఇది నిజంగా జరిగినటువంటి ఒక సంఘటన. 400 ఎకరాలకి ఆసామి, 400 ఎకరాల భూమి. అతను వస్తే అందరూ కూడా లేచి నిలబడతారు, సలాం కొడతారు, అయ్యగారు అయ్యగారు అని పిలుస్తారు. 400 ఎకరాలు సంపాదించాడు మొత్తానికి. చాలా ధనవంతుడు ఆ ప్రాంతంలో. అతనికి గొప్ప గౌరవం ఉంది, పేరుంది, ధనం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ సమస్య ఏంటంటే అతడు సంపాదించిన సంపాదన నీతియుక్తమైనది కాదు. ఆ అవినీతి వలన వచ్చినటువంటి ఫలం ఏమిటంటే అతనికి పెళ్ళైన తర్వాత ఒక బిడ్డ పుట్టాడు. అతడు గ్రుడ్డివాడు. ఎవరు పుట్టారు? గ్రుడ్డివాడు పుట్టాడట. డబ్బున్నవాడుగా మొత్తానికి చాలా ప్రయత్నాలు చేశాడట ఆయన. కానీ కన్నులు రాలేదు. కన్నులు రాకపోతే ఏమైంది? నేను పెంచగలను, డబ్బు ఉంది కదా అని చక్కగా పెంచాడు, చదివించాడు. ఒక కారు, దానికి ఒక డ్రైవరు, చాలా హుందాగా హ్యాపీగా కొడుకుని నడిపిస్తున్నాడు.
తర్వాత వివాహం జరిగింది. కొడుకుకు మొత్తానికి మంచి డబ్బు ఉంది కాబట్టి ఒక అమ్మాయిని చూసి వివాహం చేశారు. ఆ అమ్మాయి కూడా మంచిగా చదువుకున్న అమ్మాయి. ఇంక పనేముంది, మంచి డబ్బు ఉంది, హ్యాపీగా కుటుంబం కొనసాగుతుంది. వాళ్ళిద్దరికీ ఒక బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత ఆ బాబు కొంచెం అది ఎదుగుతూ ఉంటే ఒకరోజు ఆమెతో పాటు చదువుకున్నటువంటి ఒక డాక్టర్ బాబుకి జ్వరం వచ్చింది. జ్వరం వస్తే వెంటనే ఈమెకు ఫోన్ చేసిందంట. కాకినాడలో ఉన్నటువంటి స్నేహితురాలైన డాక్టర్కి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే వెంటనే తీసుకురా మనం చూద్దామనంటే చాలా విపరీతమైన జ్వరము, తగ్గట్లేదు. వెంటనే ఆమె ఏం చేశారంటే, పేరు పొందిన డాక్టరే, వైద్యం చాలా అనుభవం కలిగినటువంటి డాక్టరే, ఈ జ్వరానికి ఒక ఇంజెక్షన్ చేస్తే సరిపోతుంది, ఒక ఇంజెక్షన్ చేసి అబ్జర్వేషన్లో మనం హాస్పిటల్లో ఉంచుదాము ఒకరోజు అని చెప్తే, డాక్టర్ చెప్పారు కదా సరే అని చెప్పేసి ఇంజెక్షన్ చేయడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. ఈమె తీసుకుని వెళ్ళింది. భర్త కూడా లేడు, కారు డ్రైవింగ్ వచ్చి కొడుకుని వేసుకుని వెళ్ళిపోయింది. హాస్పిటల్కి వెళ్ళింది, ఇంజెక్షన్ చేయడానికి ఓకే అంది. ఇంజెక్షన్ చేసిన 2 నిమిషాలకి బాబుకి రియాక్షన్ వచ్చేసింది. రియాక్షన్ వచ్చేసి వెంటనే ఆ బాబు క్షణాల్లో మళ్ళీ రియాక్షన్ తగ్గడానికి ఏమైనా ప్రయత్నం చేద్దామని ఆలోచించే లోపు, ప్రయత్నం చేసే లోపు చచ్చిపోయాడు. క్షణాల్లో చచ్చిపోయాడు. అంత అయోమయం అయిపోయింది, గందరగోళం అయిపోయింది. సంతానం, పిల్లలు వద్దనుకొని అక్కడితో ఆపేసుకున్నారు. ఒకడే కొడుకు. ఆ ఉన్న కొడుకు కూడా ఏమాడంటే మనవడు చచ్చిపోయాడు. అయోమయం అయిపోయింది, ఏం చేయాలో అర్థం అవ్వలేదు. ఈమె చాలా పశ్చాత్తాపడుతూ, ఎందుకు ఇంత ఆస్తుంది, ఎందుకు ఇలా మాకు జరుగుతుంది, అతనికి కళ్ళు లేవు, మా జీవితం బాగోలేదు, నా కొడుకు పుట్టాడు చక్కగా ఉన్నాడంటే కొడుకు చచ్చిపోయాడు, ఏంటి ఇదంతా అని ఆమె ఆలోచన చేస్తూ పశ్చాత్తాపడుతూ ఆలోచన చేసుకుంటుంటే ఆమెకి మనసులో ఒక ఆలోచన వచ్చిందంట, ఈ సంపాదన నీతియుక్తమైనది కాదు. ఈ సంపాదన అండి వింటున్నారా? ఈ సంపాదన యుక్తమైనది కాదు అని ఆమె మనసులో దేవుని ఆత్మచేత, అది ఎవరనేది పక్కన పెట్టండి, ఒక ఆలోచన ఆమెలో పుట్టిందట. వెంటనే మామగారిని, భర్తని, వాళ్ళ ఆస్తిని అంతటినీ పక్కన పెట్టింది. ఈమె ఇప్పుడు సొంతంగా ఆమె కష్టపడిన డబ్బులతో చిన్న వ్యాపారం చేసుకొని, ఆ వ్యాపారంతో వచ్చిన డబ్బులు మాత్రమే ఆమె భోజనం చేస్తూ బతుకుతుంది ఈరోజు. హల్లెలూయా. అంటే అవినీతితో లేకపోతే నీతి లేకుండా చేసేది ఏదైనా సరే అది మనకి కాకపోతే మన తర్వాత వారికి ఎవరో ఒకరికి ఆ కీడు ఖచ్చితంగా తగులుతుంది. ఇది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ అవినీతి పోవడానికి లేకపోతే ఈ నీతిమంతులుగా మారడానికి ఏం చేయాలి? ఈరోజు ప్రజలందరూ అదే ప్రయాసపడుతున్నారు. ఈ పాపమంతా పోవాలంటే ఏం చేయాలి? ఈ అవినీతితో సంపాదించిన ఈ పాపమంతా పోయి మేము పరిశుద్ధులుగా మార్చబడాలంటే, దేవునికి ఇష్టలుగా అవ్వాలంటే ఏం చేయాలని పరుగులు పెడుతున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు, మునుగుతున్నారు, తేలుతున్నారు, ఎన్నెన్నో చేస్తున్నారు. ఎన్ని చోట్ల ఎన్ని చేసినా వాళ్ళలో ఉన్నటువంటి అవినీతి వలన వచ్చినటువంటి ఆ శాపం ఏమవట్లేదు, పోవట్లేదు. పోకపోయేసరికి ఏం చేయాలో అర్థం అవ్వక దానివలన వచ్చే శాపానికి గురవుతూ ఈరోజు మనశ్శాంతి లేక, సంపాదించినది కోట్ల రూపాయలు ఉన్నా కాపాడబడలేక, ఏం చేయాలో అర్థమవక ఈరోజు అయోమయం చెందుతున్నటువంటి పరిస్థితులు ఎంతోమంది జీవితాల్లో ఈరోజు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునగాక. చెప్పాలందరూ బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏమైనా చెప్పామనుకోండి, ఏమంటారు? ఎవడు లేడండి అన్యాయం చేసినాడు అంటారు. ఒకసారి నేను ఒక క్రైస్తవ వివాహానికి వెళ్ళాను. క్రైస్తవ వివాహానికి వెళ్ళి ఒక పెద్దోళ్ళు కూర్చున్నట్టుగా నేను అలా కూర్చున్నాను. ఆ పెళ్ళికి నన్ను పిలిచిన పాస్టర్ గారు స్టేజ్ మీద ఉన్నారు. నేను కొంచెం ఆలస్యంగా వెళ్ళాను. ముందు వెళ్తే పిలుస్తారు, ఏదో ఒకటి చెప్తారు, ఇవన్నీ ఎందుకులే అని చెప్పేసి నేను ఏం చేశానంటే అక్కడికి వెళ్ళి కూర్చున్నాను అనమాట. కొంచెం ఆలస్యంగా వెళ్ళి నా పక్కన ఒక ఆయన బైబిల్ పట్టుకొని కూర్చున్నారు. నాలాగే పెద్ద బైబిల్ ఉంది, తెల్ల షర్టు తెల్ల ప్యాంట్ వేసుకున్నారు.
చక్కగా కూర్చున్నారు. ఆయన పక్కన నేను కూర్చున్న తర్వాత ఒక రకమైన స్మెల్ వస్తుంది. ఏంటి వాసన వస్తుందని చెప్పేసి నేను అటు ఇటు తిరుగుతున్నాను, ఇలా చూస్తుంటే ఆయన అన్నాడు, ఏంటండి అటు ఇటు అలా చూస్తున్నారని. ఏదో స్మెల్ వస్తుందండి అన్నాను. ఆ స్మెల్ ఎక్కడి నుంచో కాదండి, నా దగ్గర నుంచే అన్నాడు ఆయన. ఏంటంటే ఇంతకీ కిళ్ళి వేసుకున్నాడు. కిళ్ళి వేసుకొని దాంట్లో మధ్యలో ఏదో వేసుకొని ఇలా కొట్టి ఇలా పెట్టి ఇలా అంటున్నాడు. చేసి నవ్వులుతున్నాడు, ఓస్తున్నాడు. ఆ వాసనకి కడుపు తిప్పేస్తుంది, వేరే చోటు లేదు వెళ్ళిపోవడానికి. నేనన్నాను, ఇదేంటండి ఇలా చేస్తున్నారేంటండి అంటే, దీని ముందు ఇంకోటి చేసానండి అంటున్నాడు. మళ్ళీ భయం లేకుండా ముందు వేసాడట, దాని వాసన రాకుండా ఇది వేసాడట. హల్లెలూయా. సార్ పెద్ద పుస్తకం పట్టుకున్నారు, దాని పేరు బైబిలు. క్రైస్తవ వివాహానికి వచ్చారు. క్రైస్తవ వివాహంలో అందరూ కూడా, పరిశుద్ధ వివాహంలో అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. మీరు చర్చికి వెళ్తున్నారనుకుంటా, బాప్టిజం తీసుకున్నారనుకుంటా అంటే, అవును చర్చికి వెళ్తున్నాను అన్నాడు. బాప్టిజం తీసుకుని మరి ఇన్ని ఉండి ఇదేంటి సార్ ఇలా చేస్తున్నారు, అదేం బాగోలేదు కదంటే, ఎవడు నీతిమంతుడండి? చర్చికి వెళ్ళినాడు ఎవడు కరెక్ట్గా ఉంటున్నాడండి? ఎవడు నీతిగా ఉన్నాడో మా చర్చికి రండి మీకు చూపిస్తాను అంటున్నాడు. ఓ నాయన నీకో నమస్కారం. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలంట? ఆయన చర్చికి నేను వెళ్తానంటే ఆయన చర్చిలో అందరూ చూపిస్తాడు, ఏ చేస్తుంది, ఈ చేస్తుంది, అది చేస్తుంది, ఇది చేస్తున్నాడని. అంటే తన పని ఏంటి? అదే మాట. దేవునికి మహిమ కలుగునగా. ఎవరు నీతిమంతులు ఉన్నారండి, ఎవరు మంచోళ్ళండి, ఎవరు కరెక్ట్గా ఉన్నారండి? ఈరోజు ఆ మాట చేతే చాలామందిని సైతాన్ ఏం చేస్తున్నాడో తెలుసా? పాపములోకి నెట్టేస్తున్నాడు. నువ్వు చేసినా పర్వాలేదు, నువ్వు చూసినా పర్వాలేదు, వాళ్ళేరా వీళ్ళేరా, వాళ్ళు నీతిమంతులు కారు, వాళ్ళలో పాపం లేదా, చెయ్యి పర్వాలేదు అని అనేక మందిని సైతాను ప్రోత్సహిస్తుంటే, వీళ్ళను చూసి అనేక మంది భక్తి జీవితంలో పడిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. మీరందరూ చెప్పాలి బిగ్గరగా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుని వాక్యంలో చెప్పబడుతుంది చూడండి, 92వ కీర్తన. ముందు కొంతమంది ఏమంటున్నారంటే భక్తులు, ఎవడు నీతిమంతుడు ఉన్నాడు, ఎవడు పరిశుద్ధుడు, ఎవడు కరెక్ట్గా బ్రతుకుతున్నాడు అని చెప్తూ ఉంటే, కొన్ని వాక్యాలు ముందుకు మనం పోయిన తర్వాత పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతున్న ఒక శ్రేష్టమైన మాట ఏమిటో తెలుసా? నీతిమంతులు ఉన్నారు. హల్లెలూయా. నీతిమంతులు ఉన్నారు. ఆ నీతిమంతులు ఎలాగ ఉంటారు, ఆ నీతిమంతులు దేవుడు ఎలా వారిని ఆశీర్వదిస్తాడు, ఆ నీతిమంతులకు కలిగే ఫలం ఏమిటి, ఆ నీతి కొరకు వారు ఆకలి దప్పులు కలిగి బ్రతికినప్పుడు, ఆ నీతి కొరకు వారు విడిచిపెట్టినప్పుడు దేవుడు వారిని మరిచిపోకుండా ప్రేమించి వారిని ఎలా హెచ్చించాడో పరిశుద్ధ గ్రంథంలో అద్భుతంగా రాయబడతా ఉన్నది. హల్లెలూయా. మనం ఎవరిని చూస్తాం తెలుసా? నీతిగా బతకని వారిని చూస్తాం. వారినే చూసి పర్వాలేదులే అని దారి తప్పేస్తూ ఉంటాం. కానీ మనం చూడాల్సింది వారిని కాదు, నీతిగా బ్రతికి ఆ బ్రతుకులో వచ్చిన ఆశీర్వాదాన్ని పొందుకున్న వాళ్ళు కొంతమందైనా ఉంటారు. వాళ్ళను చూసి మనం కట్టుకోగలిగితే మన జీవితము దేవునికి నచ్చిన జీవితంగా మార్చబడుతుంది. హల్లెలూయా. మీరందరూ చెప్పాలి బిగ్గరగా. మానవాళంతా పాపములో, అక్రమములో, పాపపు సంకెళ్ళ చేత బంధింపబడి, అవినీతి మయమైపోయిన ఒక కోపములో బంధింపబడి ఉన్నప్పుడు, ఆ ఆకాశము తెరుచుకొని మానవాళిని అంతటినీ కూడా విడిపించడానికి, సంరక్షించడానికి, పాపము నుంచి, అవినీతి నుంచి, ఆ పాప బంధకాల నుంచి విడిపించి, ఆ చెరలో నుంచి, ఆ శాపపు కట్ల నుంచి వారిని విడిపించడానికి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూలోకానికి దిగి వచ్చాడు. హల్లెలూయా. అందుకే చూడండి, ఒక ప్రార్థనా మందిరంలో ప్రార్థన జరుగుతూ ఉంటుంది. ఆ జరుగుతున్న ప్రార్థనా మందిరంలో ఒక వ్యక్తి లేచి ఇట్లా అంటాడు, ఒక గంభీరమైన ప్రార్థన చేస్తుంటాడు. దేవా, నాకు కలిగిన దానంతటిలో 10వ భాగము నీకు ఇస్తాను. జీలకర్రలో, సోపులో, బియ్యములో, ఉప్పులో, పప్పులో
అన్నిటిలో కూడా నేనేమిస్తాను? 10వ భాగం నీకు తెచ్చిస్తాను. వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటాను, వీధులలో ప్రార్థన చేస్తాను, వ్యక్తిగతమైన ప్రార్థన చేస్తాను అని తన యొక్క అవిధేయతను, తన యొక్క అహంకారాన్ని దేవుని దగ్గర ఎలా చెప్పుకుంటున్నాడో తెలుసా? గొప్పగా చెప్పుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. నేను ఇలాంటోడిని, నేను అలాంటోడిని, నేను అది చేశాను నీకు, నేను ఇది చేశాను నీకు, నేను ఇది ఇచ్చాను అది ఇచ్చాను అని గొప్పలు చెప్పుకునే మనిషి ఇతడు. కానీ అట్ ద సేమ్ టైం అదే మందిరములో మరొక ప్రక్కన ఇంకొకడు లేచేయమంటాడో తెలుసా? అయ్యా, ఆకాశము వైపుకి కన్నులెత్తడానికి కూడా యోగ్యత లేనటువంటి వాడను, పాపములో ఉన్నవాడిని, పాపము చేత బంధింపబడిన వాడిని, పాపాన్ని జుర్రుకుంటూ బ్రతికిన వాడిని, ఆ పాపములో నుంచి నాకు ఒక విముక్తి కలగజేసిన వాడవు నీవే. నేను ఒక అల్పుడను, అభాగ్యుడను, ఎందుకు పనికిరాని వాడను, పాపాత్ముడను అని తనని తాను తగ్గించుకుంటూ ఒక నీతియుక్తమైన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇదంతా అయిపోయిన తర్వాత ప్రభు శిష్యులు పిలిచి ఏమన్నారు? వీరిలో ఎవరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడో తెలుసా? నీతియుక్తమైన తనకు తాను తగ్గించుకొని తన పాపినని, ఆ పాపాన్ని ఒప్పుకుంటే, పశ్చాత్తాపపడితే ఆ పాపం వలన వచ్చేటువంటి విడుదల యేసు రక్తం వలన మాత్రమే కలుగుతుందని ఆ సిలువ దగ్గర ఒప్పుకున్న ఈ పాపాత్ముని ప్రార్థనే దేవుడు ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం. వీరిద్దరిలో నీతిమంతుడు ఎవరంటే యేసు రక్తాన్ని అంగీకరించినవాడు. దేవునికి మహిమ కలుగునగాక. సిద్ధాంతాలని, చట్టాలని అనుసరించడం కాదు ముఖ్యం కావలసింది, ఆచార సంబంధమైన భక్తి కాదు దేవునికి కావలసింది. స్తోత్రం. దేవునికి కావలసింది ఏంటో తెలుసా? ఆయన సిలువ క్రిందకు వెళ్ళి ఆయన రక్తంలో మనల్ని మనం పశ్చాత్తాపంతో సమస్తాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి నీతియుక్తంగా మనం మారడం దేవునికి ఇష్టము. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక నీతిమంతునికి ఉండేటువంటి మొట్టమొదటి లక్షణం, అతడు యేసు రక్తములో కడగబడిన వాడై ఉంటాడు. ఎందులో కడగబడిన వాడు? యేసు రక్తములో. అతడు రక్షణ అనుభవంలో నడుస్తున్నవాడై ఉంటాడు. చెప్పండి. రెండవది, రక్షణానుభవంలో నడుస్తూ ఉంటాడు. మూడవది, పాప క్షమాపణ కొరకు ఒక నిశ్చయత కలిగి ఉంటాడు. పాప క్షమాపణ విషయంలో నేను ఇది క్షమించమని అడిగాను, ఇక ఎన్నడూ మళ్ళీ నేను దీని జోలికి వెళ్ళను అనే ఒక నిశ్చయతను కలిగి ఉంటాడు. ఎవరు? ఇక్కడ ఉన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నాలుగవది, పరిశుద్ధుడైన యేసు ప్రభువుని వెంబడిస్తున్న నేను పరిశుద్ధంగా బ్రతకాలి అని కోరుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నీతిమంతునికి ఉండేటువంటి ఒక మంచి లక్షణాలు. అందుకనే చూడండి, ఇందాక మనం 92వ కీర్తన చదువుకున్నాగా, అక్కడ రాయబడతా ఉంది, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె. ఎలాగా చెప్పాలి అందరూ? ఏ వృక్షము? ఖర్జూర వృక్షం. ఎవరన్నా చూసారా? ఎప్పుడన్నా చూసారా? నేను చూడలేదు మరి. కానీ ఖర్జూరపు చెట్టు ఎలా ఉంటుందంటే, మీకు చెప్పాలంటే కాస్త ఈత చెట్టులా ఉంటుంది. మీరు ఖర్జూరపు చెట్టును చూస్తే ఈత చెట్టు, ఖర్జూరపు చెట్టు ఒకలాగే ఉంటాయి. దానికిలాగే కొమ్మలు ఉంటాయి. ఖర్జూరపు చెట్టు కూడా దానికిలాగే కాయలు వస్తాయి. కానీ ఈత కాయలు ఎంత పొడవు ఉంటే ఖర్జూరపు కాయలు దాని దగ్గర ఇంతంత ఉంటాయి పొడవుగా. చాలా పొడవుగా, దలసరగా, ఎర్రగా మంచిగా వస్తాయి ఈ ఖర్జూరపు చెట్టు. అయితే ఇక్కడ నీతిమంతుడు ఎలా ఎదుగుతాడు అని దేవుడు చెప్తున్నాడంటే, ఖర్జూరపు చెట్టులాగా అది ఎలా మొవ్వ వేసి అద్భుతంగా ఎదుగుతుందో నీతిమంతుడు అలా ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ చెట్టుతో ఒక నీతిమంతుడిని పోల్చాడు అని ఒకసారి మనం ఆలోచించినట్లయితే, ఈత చెట్టు, ఖర్జూరపు చెట్టు, కొబ్బరి చెట్టు, తాటి చెట్టు ఒకే జాతికి చెందినవి. ఒకే జాతికి చెందినవి. ఇవి నిలువుగా ఎదుగుతాయి. వీటికి కొమ్మలు ఉండవు ఎక్కువగా.
రెండవది, వీటికి తల్లి వేరు ఉండదు. అంటే ఒక లావుటి వేరుండి ఎక్కడికెక్కడికో పాకుకొని లోపలికి వెళ్ళిపోద్ది చూడండి, ఆ వేరు ఉండదు. ఈ చెట్లకు ఉండే వేర్లు ఎలా ఉంటాయంటే సమానంగా, అన్ని వేర్లు సమానంగా ఎదుగుతూ ఒక గుత్తులాగా, ఒక చక్కటి గుత్తులాగా వెళ్ళాల్సినంత లోపలికి మాత్రమే వెళ్ళి నిలబడి ఉంటాయి. కానీ చాలా స్ట్రాంగ్గా నిలబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఖర్జూరపు చెట్టుకి తల్లి వేరు ఉండదు. దాన్నే కుంగుటేరు అంటారు. మెయిన్ ఏరు మాట అండి. ఈ వేరు ఉండదు. ఎందుకు ఇది ఉండదంటే, ఈ మెయిన్ వేరు ఎక్కడికి వెళ్తుందంటే అన్ని వేర్ల కన్నా బాగా లోతుగా వెళ్ళిపోతుంది. కానీ ఈ ఖర్జూరపు చెట్టుకి అలా లోతుగా ఒక వేరు వెళ్ళదు. దాన్ని ఒక ఆత్మీయ అర్థంలో మనం తీసుకున్నట్లయితే, ఈ ఖర్జూరపు చెట్టు కానీ, తాటి చెట్టు కానీ, కొబ్బరి చెట్టు కానీ, ఈత చెట్టు కానీ తాత్కాలికమైనటువంటి వేర్లతో మాత్రమే అవి సృష్టించబడ్డాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే అవి భూమి మీద ఎప్పటి వరకు ఉంటాయంటే తాత్కాలికంగా మాత్రమే. లోతుగా అనుబంధాలను, లోతుగా బంధాలను పెట్టుకోకుండా కేవలం ఎప్పుడు ప్రభు రమ్మంటే అప్పుడు సిద్ధపడే ఒక మంచి క్రైస్తవ జీవితానికి సాదృశ్యంగా ఉన్నది. హల్లెలూయా. చెప్పాలి బిగ్గరగా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే భూ సంబంధమైన అనుబంధాలకు లోతుగా వెళ్ళదిది. భూ సంబంధమైన పాపపు జీవితంలో లోతుగా వెళ్ళదిది. ఈరోజు మనం గమనించినట్లయితే ఈ భూ సంబంధమైన వాటికి ఎంత ప్రాధాన్యత ఇస్తాం మనం. క్రైస్తవుని జీవితం ఈ భూమి మీద ఒక తాత్కాలికమైన జీవితం. ఒక ధనము మీదో, ఒక బంగారం మీదో, ఒక మనిషి మీదో, ఒక శాశ్వతమైన ప్రేమానుబంధాలను దేవుని కన్నా గాఢముగా కట్టుకోకుండా ఉండాలి. ఇది కష్టమైన పదమే, నచ్చని పదమే. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద ఉన్న ప్రతి దానికన్నా అమితమైన అనుబంధము, అనురాగము, ఆప్యాయత, ప్రేమ ఏమైనా ఎవరి మీదైనా ఉండాలి అంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కరి మీద మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అందుకే ప్రభు చెప్పారు, నాకన్నా ఎక్కువగా మీరు దేనైనా ప్రేమిస్తే వాడు నాకు, ఇంకా చెప్తాడు, దాన్ని నేను దూరం చేసేస్తానంటాడు. దేవునికి స్తోత్రం. ఎక్కువగా బంగారాన్ని ఇష్టపడ్డారనుకోండి, ఏమవుతుంది? ఎవరైనా వ్యక్తిని ఎక్కువగా ఇష్టపడ్డారనుకోండి, స్తోత్రం, హల్లెలూయా. ఇది నిజం. ఇదేంటండి పాస్టర్ గారు, ఎవరిని ఇష్టపడకూడదా? దేన్ని ఎక్కువగా ఆశపడకూడదా? నిజం. చూడండి, కొంతమంది స్వీట్లు అంటే బాగా ఇష్టం. వాళ్ళకి ఏమొచ్చేస్తుంది? ఏమైంది? ఇప్పుడు ఎదురుగానే ఉంటుంది, తినడానికి అవ్వదు. మటన్ కర్రీ, చికెన్ కర్రీ బాగా మసాలాతో వేడివేడిగా తినాలి, బిర్యానీ అనిపిస్తుంది. ఏమొచ్చేస్తుంది? గ్యాస్ట్రిక్ అల్సర్ వచ్చేస్తుంది. డాక్టర్ వెళ్తే ఏమంటాడు, నువ్వు మసాలాలు తినకో, నాన్ వెజ్ తినకో, ఆకుకూరలు, పప్పుకూరలు, కాయగూరలు మాత్రమే తినంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇష్టమైన దాన్ని ఎదురుగా ఉన్న ఏం చేయాల్సి వస్తుంది? హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ తప్పదని ఆగలేక ఎప్పుడైనా గబుక్కును పుచ్చుకున్నామా, అంతే, అయిపోయిందే. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఈ ఖర్జూరపు చెట్టుకున్నటువంటి ఒక విశిష్టమైన లక్షణం ఏంటంటే, లోపలికి అది వేరును తన్నుకొని వెళ్ళదంట. అంటే దానికి అర్థం ఏంటంటే, మనము కూడా భూ సంబంధమైనటువంటి ఆశలకు, కోరికలకు ఎక్కువగా లోతైన వారుగా మనం వెళ్ళకుండా ఉండాలి. అలా ఎవరుంటారంటే నీతిమంతులు అలా ఉంటారు. దేవునికి స్తోత్రం. చెప్పాలి బిగ్గరగా. నీతిమంతులు ఎలా ఉంటారో తెలుసా? దేవుని మీద ఎప్పుడు మనసు కలిగి ఉంటారు. హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి మరొక విషయం ఏంటంటే, దీని కొమ్మలు ఉండవు.
జస్ట్ ఆకుల్లాగా పెద్ద పెద్ద ఒక చూడండి, తాటి చెట్టు చూడండి ఎలా ఉందో అలా ఉంటాయి అంతే. ఈ ఈ ఈ ఖర్జూరపు చెట్టుకు కూడా అలాగే ఉంటాయి. ఈ ఈ ఏంటది ఈత చెట్టుకు కూడా అలాగే ఉంటాయి అన్నమాట. పెద్ద పెద్ద కొమ్మలు ఉండవు. అంటే దీనికి అర్థం బ్రాంచులు ఉండవు చెప్పాలి. దీని ఇంకొక ఈ విశిష్టత ఏంటో తెలుసా? వేరే ఏదైనా చూడండి, మామిడి చెట్టు, జామ చెట్టు ఏదైనా చూడండి, దాని ఫలాలు ఎక్కడ పడతాయి? పక్కింట్లో పడతాయి వెళ్ళి. దేవునికి మహిమ కలుగున. కొంతమంది అంటే ముఖ్యంగా యవనస్తులు అమ్మా నాన్న కష్టపడి, అమ్మా నాన్న వారి కొరకు శ్రమించి, వాళ్ళని చక్కగా వాళ్ళకి ఫుడ్ పెట్టి చదువు చెప్పి అన్నీ చేయిస్తే వీళ్ళ బలం అంతా తీసుకెళ్ళి ఎక్కడిస్తారు? ఎవడో స్నేహితుడు రమ్మన్నాడని, ఎవరో ఎక్కడికో రమ్మన్నారని, ఎవరో ఎక్కడికో ఏదో చేయమన్నారని ఇంట్లో పని చేయరు. స్తోత్రం. ఇంట్లో పడుకున్నప్పుడు మంచం మీద ఉన్న దుప్పటి కూడా మడతెట్టరు. హల్లెలూయా. లేచిన తర్వాత దుప్పటి కూడా మడతెట్టరు. అదే ఎవరైనా ఏదైనా పని ఉంది కొంచెం సాయం చేయడానికి రా అంటే ఇల్లు ఒళ్ళు అన్నీ మర్చిపోతారు, తిండి మర్చిపోతారు. హల్లెలూయా. స్నేహం అండి. దేవునికి స్తోత్రం. అంటే వీళ్ళ బలము, వీరి కొరకు వీరి బలాన్ని ఇచ్చిన దేవుణ్ణి, ఆ బలం వీరికి రావడానికి శ్రమించిన తల్లిదండ్రులను మర్చిపోయి వీరి ఫలాలను ఎవరికో పెడతారట. ఇలా దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఈరోజు మనం గమనించాలి, నీతిమంతుడు ఎలా ఉంటాడో తెలుసా? లోకంలో లోతుగా వెళ్ళడు, దేవునికి దగ్గరగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. నీతిమంతుడు ఎలా ఉంటాడో తెలుసా? బ్రాంచ్ లేకుండా ఉంటాడు. నీతిమంతుడు ఎలా ఉంటాడో తెలుసా? తన ఫలాలను తనకు తన కుటుంబానికి మాత్రమే ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి అందరూ బిగ్గరగా. ఈ చెట్టు ఎలా ఉంటుందో తెలుసా? అన్ని చెట్లు ఇలాగా 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 వంకరలు తిరుగుతాయి, కానీ ఈ ఖర్జూరపు చెట్టు నిలువుగా ఉంటుందటండి. అంటే పైకే చూస్తూ ఉంటుంది. అందుకే అపోస్తలుడైన పౌలు అంటారు, మీరు పైనున్న వాటినే వెతకాలి కానీ క్రిందున్న వాటి. చూడండి ఆ మాట చూడండి ఒకసారి. కొలస్సీలకు రాసిన పత్రిక అనుకుంటున్నాను, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. నీతిమంతులు ఎవరిని వెతుకుతారు? పైనున్న ప్రభువైన యేసుక్రీస్తుని మాత్రమే వెతుకుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ చెట్టుకున్నటువంటి మరొక లక్షణం ఏంటంటే ఇది గరుకుగా ఉంటుంది. ఎలా ఉంటుంది? గరుగ్గా ఉంటుంది, నునుపుగా ఉండదు. అలా బాధపడేలా ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. గరుకుగా ఉండాలి, మెత్తగా కాదు. గరుకుగా అంటే గొడవలు పెట్టుకున్నారు కనుక. స్తోత్రం. గరుకుగా అన్నానని కొట్లాటకి వెళ్ళారు కనుక. పాపం చెయ్యమని ఎవరైనా ప్రేరేపిస్తే గరుకుగా ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. ఎవరైనా తప్పుగా వ్యవహరిస్తూ మనల్ని కూడా దాంట్లోకి లాగుతున్నప్పుడు అది మనకు అంటుకోకుండా గరుకుగా ఉండాలి. ప్రార్థనకు దూరం చేయాలని చూస్తున్న ప్రతి ఆలోచన విషయంలో గరుకుగా ఉండాలి. సైతాను మన మీద దాడి చేస్తున్నప్పుడు మనల్ని ముట్టుకుంటే ఆ చెట్టు నుంచి జారినప్పుడు ఎలా అయితే గాయాలవుతాయో అలా సైతానుకు కూడా గాయాలయ్యేంత గరుకుగా మనం ఉండాలి. హల్లెలూయా. నీతిమంతుడు అలా ఉంటాడు. లోకములో లోతుగా వెళ్ళిపోడు నీతిమంతుడు, దేవునిలో లోతుగా వెళ్తాడు. తన ఫలాలు, దేవుడు ప్రేమించి తనకిచ్చిన ఆ ఫలాలన్నీ తనకు తన కుటుంబానికి పంచి పెడతాడు నీతిమంతుడు. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట చెప్తాను, చేదైన వేరు ఏది కూడా నీతిమంతుల్లో ఉండదు. ఆమేన్. ఏ వేరుండదు? అందుకే చూడండి ప్రభువారు చెప్తారు, గొడ్డలి చేతుల్లో, గొడ్డలి వేరు ఎక్కడుంది? చెట్ల దగ్గర ఉంది సిద్ధంగా. దేవుడు చేత్తో గొడ్డలి తీసుకోక ముందే నీవే గొడ్డలి తీసుకొని ఆ చేదైన దాన్ని నరికి పడేయాలి. హల్లెలూయా. దేవుడు గనక చేత్తో తీసుకొని నరకడం ప్రారంభిస్తే పరిస్థితులు వేరేగా ఉంటాయి. అందుకని ముందుగానే మనమే తీసుకుని ఏం చేయాలి? వాటన్నిటినీ కూడా సరి చేసుకుందుము గాక. హల్లెలూయా.
నీతిమంతుడు ఎలా ఉంటాడో చెప్తున్నాను. నీతిమంతుడు లోకంలో లోతుగా ఉండడు, దేవునిలో లోతుగా ఉంటాడు. నీతిమంతుడు దేవుని కొరకు ఫలాలు ఫలించేవాడుగా ఉంటాడు. నీతిమంతుడు చేదైన వేరు ఏదైనా ఉన్నదని తెలిసిన వెంటనే దాన్ని ఏం చేస్తాడు? నరికి పడేస్తాడు. నీతిమంతుడు చాలా గరుకుగా ఉంటాడు. పరిశుద్ధత విషయంలో, యథార్థత విషయంలో, నీతి విషయంలో, దేవునితో సహవాసం విషయంలో ఎలా ఉంటాడు? గరుగ్గా ఉంటాడు, నునుపుగా ఉండడం. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఇవన్నీ మనలో ఒకవేళ ఉన్నట్లయితే మనము నీతిమంతులుగా దేవుడు మనల్ని లెక్కిస్తాడు. హల్లెలూయా. చెప్పాలి బిగ్గరగా, చెప్పాలి అందరూ బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఆచారాల విషయంలో గరుగ్గా ఉన్నారా? సిద్ధాంతాల విషయంలో గరుగ్గా ఉన్నారా? వేషధారణ విషయంలో నాగరికత అని పేరు చెప్పుకొని ఆచార సంబంధమైనవి నుండి తప్పదండి, దేవుని మందిరానికి వెళుతూ కూడా చేస్తున్నారు కదా. ఈ మధ్యకాలంలో మొన్న ఎవరో నన్ను అన్నారు, ఎందుకయ్యా సినిమాలకు వెళ్తున్నామంటే జనరల్ నాలెడ్జ్ కోసం అండి. ఏంటండి? జనరల్ నాలెడ్జ్ పెంచుకోవడానికి సినిమాకి వెళ్తున్నారట. ఇదే కొత్త విషయం కనుక్కున్నాను ఇప్పుడే నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఎందుకురా వెళ్తున్నామంటే ఎవడు వెళ్ళట్లేదు అంటాడు. ఇప్పుడు ఆడి సంగతి మనకెందుకురా అంటే జనరల్ నాలెడ్జ్ కోసం అంటున్నాడు. మొత్తానికి వెళ్ళడమే వాడికి కావాల్సింది. అలా చెప్పానని కొంతమంది పిల్లలు నేనంటే ఇష్టపడడం మానేశారు. స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలి మీరు అందరి దగ్గరగా. వాక్యంలాగే చెప్పాలి. అది తప్పే. దేవుడు తప్పని చెప్పింది తప్పే. దేవుడు సరి అయినదని చెప్పినప్పుడు అది సరైనదే, మనకు నచ్చకపోయినా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇలాంటి నీతిమంతులుగా మనం ఉన్నామా? ఇలాంటి నీతిమంతులకు దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు ఏంటో ఒక్కసారి మనం చూసుకొని మన మాటలు ముగించుకుందాం. చూడండి 92వ కీర్తన 13వ వాక్యం చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. చిగురు పెట్టి పచ్చగా సారము కలిగి వారి కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. నీతిగా జీవించడానికి ఎవరైతే ప్రాధాన్యత ఇవ్వగలుగుతారో, నీతి కొరకు ఆకలి దప్పులనైనా ఇష్టపడడానికి ఎవరైతే ముందుకొస్తారో, నీతిగా జీవించడానికి మనుషులనైనా సరే పక్కన పెట్టడానికి ఎవరైతే నిర్ణయించుకుంటారో వారి కొరకు దేవుడు చెప్తున్నాడు, వారు వృద్ధాప్యములో కూడా పచ్చగా సారము కలిగి బ్రతుకుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు కష్టపడిన డబ్బంతా ఎక్కడ ఖర్చు పెడుతున్నాం? హాస్పిటల్కి పోస్తున్నాం. కష్టపడిన సంపాదన అంతా ఏమవుతుంది? తీసుకెళ్ళి పిల్లలు బెట్టింగ్లోనో ఆ ప్యాకాట్లలోనో పెట్టి మొత్తం అంతా నాశనం చేస్తున్నారు. కాదంటారా? ఇది జరగట్లేదా? ఎంతోమంది జీవితాల్లో జరుగుతున్నాయి. దేవునికి మహిమ కలుగునగాక. నాకు ఈ మధ్యనే తెలిసిన ఒక విచిత్రమైన విషయం. కాకినాడలోనే తండ్రి కష్టపడి అనేదానికన్నా మొత్తానికి కింద మీద అలా చేసి మొత్తానికి 200 కోట్లు సంపాదించాడటండి. ఎంతండి? 200 కోట్లు. వాళ్ళని తిప్పి వీళ్ళని పడుకోబెట్టి ఇలా చేసి మొత్తానికి 200 కోట్లు అన్యాయంగా సంపాదించాడట. 200 కోట్లు. 2 సంవత్సరాల్లో కొడుకు దాన్ని అంతటిని ఆర్పేశాడట. 200 కోట్లు అంటే మామూలు మాటలు కాదు. దేవునికి స్తోత్రం. 2 సంవత్సరాల్లో 200 కోట్లు ఆర్పేశాడటండి. ఒకప్పుడు అతను వస్తుంటే అందరూ సార్ అనేవారట. ఇప్పుడు అతని దగ్గర తిరుగుతున్న వాళ్ళు అతను పట్టించుకుంటలేదట. అవినీతితో సంపాదించేది, నీతి లేకుండా ఏది చేసినా దాని వెనకాల వచ్చే పర్యవసానం హఠాత్తుగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునగాక. దావీదు ఒక అద్భుతమైన మాట మాట్లాడతాడు. చూడండి ఒకసారి కీర్తనల గ్రంథం 37వ కీర్తన 25వ వాక్యం చూడండి. నీతిమంతులు ఎవడున్నాడండి అంటున్నారు ఈరోజు.
నీతిమంతులకి ఏం జరుగుతుందంటే అంటున్నారు ఈరోజు. నీతిమంతులు ఏం బాగుపడుతున్నారండి అంటున్నారు ఈరోజు. పాడైపోవడానికి, అవినీతిగా బ్రతకడానికి వాడుకునే పదం అది. నీతిగా బ్రతకాలను ఉన్న ఆశ కాదది. ఆ మాట చెప్తే ఇంకెవరు ఏం మాట్లాడరు కదా అని. కానీ దేవుని వాక్యం చెప్తుంది, స్వయాన దావీదు చెప్తున్నాడు, నేను చిన్నప్పటి నుంచి ముసలైపోయే వరకు ఇప్పటి వరకు చూస్తున్నాను, నీతిమంతుడు విడిచిపెట్టబడటం కానీ, నీతిమంతుల సంతానము రోడ్డు మీద భిక్షమెత్తుట కానీ నేను చూడలేదు. హల్లెలూయా. నేను చెప్పాను కదా మొట్టమొదటే, నీతి నిలబెడతది. నీతిగా బతికి చూడండి, నీతి మీ జీవితాలని ఉన్నతంగా నిలబెడుతుంది. ఒక గౌరవప్రదమైనటువంటి స్థితిలో నిలబెడుతుంది. దేవుని దగ్గర నుంచి ఒక శాశ్వతమైన ఆశీర్వాదాన్ని ఇచ్చి మనల్ని నిలబెడుతుంది. అన్యాయంగా బ్రతికిన వాళ్ళ బ్రతుకు బాగున్నట్టే కనిపిస్తుంది, కానీ హఠాత్తుగా వాళ్ళ జీవితాలు ఎప్పుడు లేకుండా పోతాయో కూడా ఎవరూ చెప్పలేని స్థితిలో వారి జీవితాలు ఉంటాయి. దేవునికి మహిమ కలుగునగాక. చూడండి 118వ కీర్తన 20వ వాక్యం చూడండి. నీతిమంతులు లోకంలో ఎదగరో, నీతిమంతులు వాళ్ళ ఫలాలను దేవుని కొరకు, తన కుటుంబం కొరకు వాడతారు. నీతిమంతులు గరుకుగా ఉంటారు. నీతిమంతులు పరిశుద్ధమైన జీవితం జీవిస్తారు. దేవునికి స్తోత్రం. మరి మన పిల్లలు, మనము ఆశీర్వదించబడాలంటే మనం ఎలా ఉండాలి చెప్పండి అందరూ? నీతిగా ఉండాలి. ఇది దేవుడు ఇష్టపడేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక క్రమం. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. వారు నాటబడతారు, వారు స్థిరపరచబడతారు, వారు వర్ధిల్లుతారు. వారు ముసలితనము వచ్చినా కూడా చిగురు పెట్టి ఇంకా పచ్చగా ఉంటారు. మొట్టమొదటి దీవెనది. నీతిమంతులకు దేవుడిచ్చే దీవెన ఏంటంటే, వారు ఖర్జూర వృక్షాన్ని పోలుస్తూ, ఆ ఖర్జూర వృక్షం ఎలా అయితే ఆశీర్వదించబడిందో వాళ్ళు అలా ఆశీర్వదించబడతారు. వారు లోతుగా ఉంటారు, వారు ఫలిస్తారు, వారి యొక్క ఆశీర్వాదం అద్భుతంగా ఉంటుంది. వారు దైవ మందిరంలో ఎదుగుతూ ఉంటారు. అనేక ఆశీర్వాదాలకు వారు మాత్రమే కాదు, వారి పిల్లలు ఆశీర్వాదకరంగా మారతారు, వారు వారసులు అవుతారు. వారు ముసలితనములో కూడా అనేక మందికి దీవెనకరంగా మార్చబడతారు. మొదటి ఆశీర్వాదం. రెండోది ఏమన్నాడో తెలుసా? నీతిమంతులుగా ఉన్నవారు, వారు కానీ వారి పిల్లలు కానీ భిక్షమెత్తడం అనేది వారి జీవితాల్లో జరగదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం అడగడం జరగదు? మూడవది, నీతిమంతులు ఆయన గుమ్మములో ప్రవేశం దొరుకుతుంది. హల్లెలూయా. ఎవరికి పడితే వారికి ఆ ప్రవేశము లేదు. ఇది యెహోవా గుమ్మము, దీనిలో నీతిమంతులు ప్రవేశిస్తారు. ఆయన గుమ్మములో మనం ప్రవేశించాలి అంటే మనం నీతిమంతులుగా మార్చబడాలి. ఆ నీతిమంతులుగా మార్చబడేది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తం మనల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా మారుస్తుంది. దేవునికి మహిమ కలుగునగాక. అందరూ చెప్పండి బిగ్గరగా. చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 24వ వాక్యం చూడండి ఒకసారి. 4వది ఏంటంటే, నీతిమంతులు ఆశించినది వారికి జరుగుతుంది. ఆమెను చెప్పండి బిగ్గరగా. నీతిమంతులు ఏది ఆశిస్తే అదే జరుగుతుందట. చాలామంది మేము ఆశిస్తున్నామండి, జరగట్లేదని చాలామంది అనుకుంటారు కదా. ఈరోజు దేవుడు ఒక వాక్యం మీకు చెప్తున్నారు. అది ఏంటంటే, నువ్వు నీతిగా బతికితే నీవేదైతే ఆశిస్తున్నావో నువ్వు ఆశించినది ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. మనం అందరం ఎలా బ్రతకాలి? అప్పుడు మనము సారము కలిగి పచ్చగా మనము, మన కుటుంబాలు ఉంటాయి. మనం ఆశించిన ప్రతిదీ జరుగుతుంది. మనం మొవ్వ వేస్తూ ఆశీర్వాదకరమైన బ్రతుకుల్లో మనము బ్రతుకుతాము. మన నోట నవ్వు ఉంటుంది. మన ధనము చిల్లు పడిన సంచిలో వేసినట్టుగా ఉండదు. మనం కష్టపడిన ప్రతి పైసా కూడా అత్యధికమైన ఆశీర్వాదకరంగా నిలబడుతుంది. నీతి తప్పి అస్సలు మనం బ్రతకకూడదు. దేవునికి మహిమ కలుగునగాక. ఒకవేళ ఏదైనా విషయంలో నీతి తప్పి ఉన్నారా? అవినీతిగా ఉన్నారా?
ఎక్కడైనా నీతిగా బ్రతకాల్సి వచ్చినప్పుడు తప్పదు, ఈ సమయంలో ఇలా బ్రతకకపోతే కష్టమవుతుందని మీరు అనుకొని అక్కడ నీతి తప్పేస్తున్నారేమో. అది మీకు అక్కడ చక్కగా ఉండొచ్చు, కానీ దాని తర్వాత వచ్చే పర్యవసానం మీకు రెట్టింపు నష్టాన్ని కలిగించవచ్చు. మీకు భవిష్యత్తు లేని విధంగా చేయొచ్చు. దారులన్నీ మూసుకొని పోయే విధంగా ఉండొచ్చు. ఎటు వెళ్ళాలో అర్థం కాని ఒక అయోమయమైన పరిస్థితి మీకు రావచ్చు. అది అలా జరగకూడదు అంటే ఈ మధ్యాహ్నం ప్రభువు దగ్గర మీరు తేల్చుకోవలసిన ఒక విషయం ఏంటంటే, నాలో ఉన్న అవినీతి సిలువ రక్తములో కడిగివేయి ప్రభువా, నన్ను ఒక నీతిమంతునిగా మార్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిసయ్యుడు అంటున్నాడట, నేను చాలా నీతిమంతుణ్ణి, అన్నిట్లో నేను చక్కగా ఉన్నాను అంటున్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పైకి 10 మంది దగ్గర నీతిమంతుడిగా కనిపించడం కాదు, లోపల అంతరంగములో వ్యక్తిగతంగా నీ అంతట నీకు నువ్వు ఎలాగున్నావో నీకు ముందు నీకు తెలియాలి. దేవునికి స్తోత్రం. అందుకనే యేసుప్రభువు ఒక మాట చెప్తారు, పాత్ర బయట కడిగి శుభ్రంగా ఉందని చెప్పడం కాదు, పాత్ర లోపల ఉన్న చెడునంతా కడిగి అప్పుడు శుభ్రంగా ఉందని చెప్పాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మన నీతి ఏంటో మనకు తెలుసు. ఎక్కడ నీతి తప్పేస్తున్నామో, ఎక్కడ అసత్యంలో బ్రతుకుతున్నామో, ఎక్కడ ఆ నీతిని తప్పి పోగొట్టుకొని మనకు మాత్రమే కాదు మన పిల్లలకు కూడా ఒక నష్టాన్ని తెచ్చే విధంగా ఏ క్షణాల్లో మనము బ్రతుకుతున్నామో కూడా మనకు తెలుసు. ఈ మధ్యాహ్నం ప్రభు సన్నిధిలో వాటిని ఒప్పుకొని పశ్చాత్తాపపడి వాటిని విడిచిపెట్టి, ఇక నుంచి నేను ప్రతి చోట, ప్రతి వేళ, ప్రతి మనిషి దగ్గర నేను నీతిగా ఉంటాను అని ఒక తీర్మానం చేసుకుని, ఆ తీర్మానంలో గనక మనము బ్రతకగలిగితే దేవుని దగ్గర నుంచి ఒక శ్రేష్టమైన దీవెన మనం పొందుకోగలుగుతాము. హల్లెలూయా. చూడండి 146 కీర్తన 8వ వాక్యం చూడండి. దేవుడే ప్రేమిస్తాడట వాళ్ళని. స్తోత్రం. ఎవరిని ప్రేమిస్తాడు? అవినీతిమంతులనా, అబద్ధాలు ఆడేవాడినా, మోసాలు చేసేవాడినా, సినిమాలు చూసేవాడినా? ఎవరిని ప్రేమిస్తాడు ఆయన? ప్రతి విషయంలో నీతికి ప్రాధాన్యత ఇచ్చి. అందుకే యేసుప్రభువు ఒక అద్భుతమైన మాట చెప్పారు, నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు. దేవునికి స్తోత్రం. నీతిగా బ్రతకాలంటే ఏం కలుగుతుంది? హింస కలుగుతుంది. మనం నీతిగా బతికేమనుకోండి, ఏమంటారు? నువ్వే నడిచేస్తున్నావులే అమ్మా. ఏమంటారంటే అది సత్య హరిశ్చంద్రురాలు వచ్చింది, సత్య హరిశ్చంద్రుడు వచ్చాడు అంటారా అనరా? ఇప్పుడు మీరు ఉద్యోగాలు చేస్తున్నారు, కంపెనీలోనో లేకపోతే ఎవరో మన మహేష్ వచ్చారు, ఆయన ఒక కంపెనీలో పనిచేస్తున్నారు. టైటస్ గారు వచ్చారు, ఆయన ఒక స్కూల్లో పనిచేస్తున్నారు. స్కూల్లో చేస్తున్నప్పుడు పక్కోడు వచ్చన్నాడు, సార్ మీరు కనుక ఆ ప్యాకెట్లో 5 టైల్స్ పెట్టాల్సింది 6 పెట్టేస్తే ఆ లోడ్ పెరిగినప్పుడు మీకు ఎక్స్ట్రా డబ్బులు ఇస్తారట సార్ అని ఎవరితో అన్నారు? టైటస్ గారితో అన్నారు. ఒక్క సంతకం మీరు పెడితే చాలంట, మీకు ఇప్పుడు వెంటనే 25,000 ఇస్తారట. స్తోత్రం. చెప్పాలి బిగ్గరగా. చెప్తున్నాను మామూలుగా. ఇప్పుడు వీళ్ళకి ఏం కలిగి ఆశ పెడుతున్నారు. ఏం పెడుతున్నారు? ఆశ పెడుతున్నారు. ఈ పక్కోడు ఏం చేస్తాడంటే, తీసుకోండి సార్, ఒక్క సంతకమే కదా, మీరు పెట్టారనుకోండి మీకు 25,000 వస్తుంది, నాకు 25,000 వస్తుంది. పోనీ మీరు తీసుకోకపోతే తీసుకోపోండి, సంతకం పెట్టండి, 50,000 నేను తీసుకుంటాను. ఒక టైలే కదా ఎక్స్ట్రా పెట్టి, లేకపోతే అది కదా చేసేయండి, ఏదో మొత్తానికి చేసేస్తే నేను మొత్తానికి నేను మేనేజ్ చేసుకుంటాను, ఏం పర్వాలేదు సార్, మీరు సూపర్వైజర్గా ఉన్నారుగా అని అంటాడు. మేము అలా కుదరదండి, మేము అలా తప్పుడు పని చేయం, మేము యేసుప్రభుని నమ్ముకున్నాం, కరెక్ట్గా ఉంటాం, కుదరదు అని 4 ఇంగ్లీష్ మాటలు మాట్లాడారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వీడికి ఏమవుతుంది? నువ్వే భక్తిపరుడువా? అదిగో వాడు చర్చికి వెళ్ళట్లేదా, వాడు యేసుప్రభుని నమ్ముకోలేదా,
వాడు లేడా? ఎవడు నీతిమంతుడండి? ఈ కంపెనీలో ఎవడు నీతిమంతుడు ఉన్నాడండి? ఉద్యోగస్తులు ఎవడు నీతిమంతుడు ఉన్నాడండి అని రకరకాలుగా హింస పెడుతున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది? అవునంటావా? స్తోత్రం, హల్లెలూయా. హింసకి తల ఒగ్గేవారు కొంతమంది ఉంటారు, కానీ ఎవరైతే ఆ హింసకు తల ఒగ్గకుండా నీతిమంతులుగా ఉంటారో వారిని అక్కడ దేవుడు ఎవరిని ఎక్కించలేనంత ఉన్నతమైన స్థాయికి ఎక్కించేస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఇది వెంటనే జరిగే ప్రక్రియ కాదు, ఇది అంచెలంచెలుగా, మొదట కొద్దిగా ఉండినను తుదకు మహా అభివృద్ధి అగును అని దేవుని వాక్యంలో ఉన్న విధంగా నీతిమంతుడు అంచెలంచెలుగా ఎదుగుతాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు గమనించండి, దేవుని వాక్యము ఒక విషయాన్ని మనకు తెలియపరుస్తుంది. మీరు ఎలా ఉన్నారు? నీతి కలిగి ఉన్నారా? ఇంటిలో నీతి కలిగి ఉన్నారా? ఉద్యోగంలో నీతి కలిగి ఉన్నారా? వ్యాపారం దగ్గర నీతి కలిగి ఉన్నారా? మందిరంలో నీతి కలిగి ఉన్నారా? తల్లిదండ్రుల దగ్గర నీతి కలిగి ఉన్నారా? భార్య దగ్గర, భర్త దగ్గర నీతి కలిగి ఉన్నారా? దైవ జనుడి దగ్గర నీతి కలిగి ఉన్నారా? మీరు చదువుకునే చోట, కొనుక్కునే చోట, ఎక్కడికి వెళ్ళినా నీతి అనే దానికి మీరు ప్రాధాన్యత ఇస్తున్నారా? ఇస్తూ ఉంటే మీ వెనక దేవుని దీవెన వస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీతికి ప్రాధాన్యత ఇద్దాం, ఆ నీతిమంతుల స్వాస్యాన్ని మనం అనుభవిద్దాం. దేవునికి మహిమ కలుగునగాక. మళ్ళీ చెప్తున్నాను, నీతి మనల్ని నిలబెడుతుంది. ఆమేన్. నీతి మనల్ని ఏం చేస్తుంది? నిలబెడుతుంది. ఆ నీతి కొరకు ప్రయాసపడదాం. ఆ నీతినిచ్చేటువంటి నీతిమంతుడైన దేవునితో మనం కలిసి జీవిద్దాం. ఆ రక్తంలో కడగబడదాం. ఆ నీతిమంతుడైన దేవుడు మనకి నీతినిచ్చాడు, ఆ నీతిని కాపాడుకుంటూ బ్రతుకుదాము. దేవునికి మహిమ కలుగునగాక.